గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం అని చెప్తున్నారు. అది పరబ్రహ్మమే నామరూపాలు ధరించి గురువుగా వచ్చినప్పుడు దానికి తెలియదా ఏం చెప్పాలనేది? తెలుస్తుంది కదా. దాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు మనం ఆ వాక్యాన్ని విని అంటిపెట్టుకుని విడవకుండా ఉంటే అది సిద్ధి అయిపోతుంది. ఎన్నో ఒక్క సూత్రం గురువు గారు మాట్లాడిన ఒక్క మాట అంటిపెట్టుకుని ఉంటే విడవకుండా. ఉపాసన ఉపాసన అంటారు కదా. ఉపాసన అంటే ఏ వాక్యాన్ని అయితే గురువు చేత నువ్వు విన్నావో ఆ వాక్యాన్ని అంటి పెట్టుకుని ఉండడం ఉపాసించడము. అది సిద్ధిగా అంటి పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా ఏది సాధనగా ఉందో అంటి పెట్టుకున్న సమయంలో అంటే గురువాక్యాన్ని విడవకుండా హృదయం పదిలపరుచుకుని మీరు ఆ జ్ఞప్తిగా ఉన్న సమయమునందు సాధన అనే పిలువబడుతుంది. దానికే అయితే సిద్ధిగా మారుకుంటుంది. రెండు లేవు, ఉన్నది ఒకటే. ఒక సమయం నందు సాధన అనే పేరుతో పిలువబడుతుంది. పండే మామిడి పండే మొదట పిందిగానే ఉంటుంది, కాయగా ఉంటుంది, చివరిలో పండుగ ఉంటుంది. కాబట్టి పిందిగా ఉన్నప్పుడు అది స్వానుభవానికి అందకపోవచ్చు. కాయగా ఉన్నప్పుడు కూడా స్వానుభవానికి అందదంటే కాయ రుచి వేరు, పుల్లగా ఉంటుంది, వగరగా ఉంటుంది. పిండి ఇప్పుడు మరీ ఇదిగా ఉంటుంది. కాయకు వచ్చింది తెలుసుకోవాలని జిజ్ఞాస పెరిగింది. ఆ కాయకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు ఆగాలి. ఆగడం కొరకు గురువు చెప్పినటువంటి ఉపదేశ వాక్యాన్ని అంటిపెట్టుకుని విడవకుండా ఉండాలి. ఆ ఉండడం అనేది సాధన. ఉండడము సిద్ధిగా మారుకుంటుంది. అంటే పండు అవుతుంది, కాయే పండు అవుతుంది. మారిపోలేదు, ఇదే అది. అప్పుడు ఆ రంగు మారిపోతుంది, రుచి మారిపోతుంది, ఆ సుగంధము వేరుగా ఉంటుంది కదా. మామిడి పళ్ళు వాసన వస్తాయి కదా, ముందు లేదు కదా. అట్లా అయిపోతుంది పరిస్థితి. పరిపక్వత దానికే అదే జరుగుతుంది. పక్వం అయిపోతుంది అనమాట. పక్వం అనేది దానికే అదే అవుతుంది. అది మన ప్రయత్నం ద్వారా అయినట్టు కనిపిస్తుంది, అవుతుంది. సహజంగా జరిగేదే, సహజంగా జరిగేదే. కానీ మనం చేస్తున్నాము, మనమే పిండి మనం చేస్తున్నాం అనుకుంటున్నాం, కాయ చేస్తున్నాం, మనమే పండు చేస్తున్నాం. అవును, మన ద్వారా ఏదో జరుగుతుందని కాదు. నువ్వు దాన్ని పొందడం కాదు, అదే నిన్ను పొందుందని చెప్తుంటే చాలు అంటున్నారు కదా. మరి సరిపోలేదు ఈ మాట. నువ్వు పట్టయిగా ఉండి చూస్తున్నావు ప్రపంచాన్ని కాదు, పట్టయిని మినాయించి చూస్తున్నావు, పట్టయిని కలిపి చూడని కదా చెప్తున్నారు. అప్పుడు చూసేవాడు పట్టయ్య కాదు కదా. అప్పుడు పట్టయ్య ఏమైపోతాడు, మైనస్ అయిపోతాడు కదా. అట్లా అయిపోతుంది. సరే, ఇది మర్చిపోయాం, గుర్తుకొచ్చింది, మళ్ళా అదే దృష్టితో ఉన్నారు. మళ్ళా మర్చిపోయారు, మళ్ళా గుర్తుకొచ్చి మళ్ళా అదే దృష్టితో ఉన్నారు. మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో పడి పట్టయ్య మర్చిపోయి లాగద్వేషాలకు లోనైపోయి మళ్ళీ మర్చిపోయాడు. మళ్ళీ గురువుగారి మాట గుర్తొచ్చింది, అంటి పెట్టుకుని ఉన్నారు. ఇది సాధన అనుకుందాం. అది ఎప్పుడుకో అప్పుడుకి ఫలానికి వస్తుంది, కాయ పండు అయినట్టుగా. అదే సిద్ధి. ప్రత్యేకించి సిద్ధి ఎక్కడ ఉంది ఇందులోని? ఏది సిద్ధిగా ఉన్నదో అది దానికి ముందు దశ సాధనగా ఉంది. ఏది ముందు దశలో సాధనగా ఉన్నదో అది పక్క దశలో సిద్ధిగా ఉన్నది. రెండు ఎక్కడ కనిపిస్తున్నాయి? లేదు కదా. ఏది దైవంగా ఉందో, ఏది గురువుగా ఉందో అనుకుందాం. ఇక్కడ ఏది గురువుగా ఉందో అదే సాధన శిష్యుడిగా ఉంటుంది సాధనా సమయమునందు. అంటే దాన్ని పొందాలి, దాన్ని తెలుసుకోవాలి ఎట్లాగా అని గురువు కోసం వెతకడం, గురువు కోసం పరితపించడం, గురువు కోసం తన తనుమనాన్ని అర్పించడము, అదే ప్రాధాన్యత ఇవ్వడము. ఏదో వెలుగుతున్నప్పుడు గంట అరగంట దానికి సమయం ఇచ్చి కేటాయిందంటే ఎట్లా అవుతుంది? ఉన్నదంతా కాలం దీనికి ఖర్చు పెట్టేసి అదే కావాలంటే ఎట్లా అవుతుంది? అవదు కదా. ఎందుకంటే తాను తనని తెలుసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది ఇతరులు సర్టిఫికెట్ ఎందుకు? తానే కదా సర్టిఫికెట్ ఇచ్చుకునేవాడు కదా. కానీ నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, నీకు మూలమైన వాడు నువ్వే కాబట్టి దానికి తెలుస్తుంది. తెలిసి తదాస్తూ ఉంటుంది అనమాట. అది అనుగ్రహం అవుతుంది. అప్పుడు ఈడు ఉన్నట్లు ఉన్నది అప్పుడు ఉంటుంది, ఉన్నట్లు ఉన్నది అవుతుంది, అదే ఉన్నదిగా ఉంటుంది. దాంతో సకలము దానికి అర్పణలో అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఉపాధిగా ఉన్నాం అనుకుందాం,
దాని గర్భంలో ఉన్నాం, తల్లి గర్భంలో ఉన్న శిశువులు. అప్పుడు విడివడి లేవు కదా, లేదు జ్ఞప్తికి వచ్చింది. సాధన దశ అనుకుందాం, కాసేపు మర్చిపోయాం. పట్టయ్యనే అనుకుందాం. భగవంతుడు అనేది అఖండంగా ఉంది కదా, భగవంతుడే ఇప్పుడు అంతరిక్షంగా ఉందన్నారు గురుగారు. అంతరిక్షం అంటే ఉన్న 4 భూతముల యొక్క సంపర్కం చేత పంచభూతాలని పిలువబడుతుంది. కానీ పంచభూతాల్లో ఒకటి కాదు, అదే మనం చిదాకాశమని ఏ చేస్తారైతే చిదాకాశమని చెబుతున్నాయో అదే ప్రస్తుతం మన అనుభవంలో ఉన్న భూతాకాశంగా ఉన్నది. 4 భూతముల యొక్క సంపర్కం చేత భూతాకాశం అని పిలువబడుతుందే కానీ 4 భూతాలని తీసేస్తే వాయువు ఇది ఆకాశం సదా ఉంది కదా, అదే ఆత్మ, అదే బ్రహ్మము, అదే దేవుడు. దాంట్లోనే కదా మీరు నేను ఉన్నాం. ఒకవేళ పట్టయ్య అనే దేహాత్మభావం ఉండొచ్చు, లేకపోతే మీకు సత్యమైన దేహాత్మభావం ఉండొచ్చు. ఉంటే ఉన్నామండి, భగవంతుడు అనే ఆకాశమే భగవంతుడు. కాసేపు అనుకోండి, సాక్షాత్తు అదే. కానీ ప్రస్తుతం అనుకోండి, ఇబ్బంది లేదు. ఆకాశం ఎట్లా ఉంది, దాని గర్భంలోనే మనమేంటి, సూర్యుడు చంద్రుడు గ్రహాలు అన్నీ కూడా ఆకాశ గర్భంలోనే కదా ఉన్నాయి. వీనికి అవ్వడు కదా భగవంతుడు ఉన్నాడు అంటున్నాడు. అందు గురించి కదా ఆయనకి చిదాకాశం అన్నారు. అదే కదా దాని గర్భంలోనే కదా చిత్తాకాశం ఉందని చెప్తుంది, దాని గర్భంలోనే కదా భూతాకాశం ఉందని చెప్తుంది. ఇన్నిటికీ ఒకటే ఆకాశం అనే పేరు కదా. కాబట్టి ఆకాశం చూసుకుంటే ఒకటే ఉంది, వేరు వేరు సందర్భంలో వేరు వేరు పేర్లుగా చెప్పారు. కాబట్టి ఆ భూతాకాశం అనేది భగవంతుడు అనుకుందాం, పట్టి దేహాత్మ భావంతో ఉన్నాడు అనుకుందాం. నష్టం ఉంది, దాని గర్భంలోనే కదా ఉన్నాను నేను. విడివాడు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు దాన్ని పొందడానికి నేనేం సాధన చేయాలి? మర్చిపోతే జ్ఞప్తికి తెచ్చుకుంటాను, సాధన అనుకుందాం. జ్ఞప్తి సహజ లక్షణం అయిపోతే సిద్ధి, ఆకాశమే తానవుతుంది. మీరు గురువు గారిని ప్రశ్నలు వేసినవన్నీ వింటున్నారు కదా ఇప్పుడు సిరీస్లో, పాత ఆడియోలని వింటున్నారు కదా. అవును. నేనేంటి ఇంత హాస్యాస్పదంగా అడిగినప్పుడు ఈ ప్రశ్న అనిపిస్తుందండి మీకు? నేనేంటి ఇంత హాస్యాస్పదంగా అని అనిపించదు. పట్టయ్య ఏంటి ఇంత హాస్యాస్పదంగా అడిగాడని పాపం పట్టే పరిస్థితి అలా ఉందనిపిస్తుంది. అప్పుడు పరిస్థితి కదా, అది ఒక సందర్భం అంతే. అదొక సందర్భము, అది అప్పటి సీన్ అండి, ఇది ఇప్పటి సీన్. కానీ అప్పుడు వాడే ఉన్నాడు, ఇప్పుడు వాడే ఉన్నాడు. ఇప్పుడు వాడుంటేనే వీడున్నాడు పట్టయ్య అనేవాడు. అంతకుముందు పట్టయ్య మాత్రమే పట్టయ్యగా ఉన్నాను అనుకున్నాడు, ఇప్పుడు పట్టయ్య కూడా నేనే అనుకుంటున్నాడు. అంటే నేను అనేది ఈ దేహానికి అవసరమా? ఈ దేహానికి నేను అనేది ఉండాలా? నేననే అహంస్ఫురణ ఉంటుంది కదా, అది సత్యం కాదు. అంటే ఇంకా సత్యంగా మారిపోలేదు. మెలకు రాకపోవడం, తాను గాఢనిద్రలో నేను అనే అనుభవం ఉంటుంది. తన అనుభవాన్ని తాను ప్రకటించుకోవడానికి అన్యమేమీ లేక ఇతరమేమీ లేక ప్రకటించుకోలేదు. మేల్కొన్న తర్వాత నేను అనే అనుభవం ఏర్పడింది. ప్రకటించుకోవాల్సిన అవసరం లేకపోయినా అనుభవం ఉంటుంది అంతర్గతంగా, ఇంకా సత్యం ఏర్పడలేదు. ఆ తర్వాత దాని యొక్క తలంపే సత్యంగా ఉంది. నేను అనే అహంస్ఫురణ మీరే, సత్యం అనేది కూడా మీరే కదా. కానీ అహంస్ఫురణకు వచ్చిన ప్రథమ తలంపు అంటే అహంస్ఫురణ నేను అనే అనుభవం ఉంది కదా, అది పట్టేకి సంబంధించింది, అంటే సత్యానికి సంబంధించింది కాదు. అది స్వయం. మెలకు రాకపోరు మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో దానికి సంబంధించింది. అది మేల్కొన్న తర్వాత అహం నేనున్నాను అనే అనుభవం ఒకటి ఏర్పడింది. ఆ అనుభవానికి పట్టయ్య అనే తలంపు ఒకటి ఏర్పడింది, లేక సత్యము అనే తలంపు ఏర్పడింది. ఈ తలంపును బేస్ చేసుకుని ఉన్న తలంపులన్నీ ఏర్పడిపోయాయి అనమాట అండి. అప్పుడు అది నేనుగానే ఉన్నది. ఆ నేను వచ్చిన తర్వాత వచ్చిన మొదటి తలం పైన సత్యం కూడా నేనంటుంది. సత్యమనే నేను దేహంతో పట్టుకుని దేహంతో పాటు ఉండి దేహంతో పాటు అదృశ్యమైపోతుంది. దేహానికి ముందున్నటువంటి నేను అనే అనుభవం ఉంది కదా, దేహం ఉన్నా ఉంటుంది, దేహం లేకపోయినా ఉంటుంది. దేహం ఉన్నప్పుడు సాక్షిగా ఉంటుంది, దేహం లేనప్పుడు స్వానుభవంగానే ఉంటుంది. తనకు ఒక అనుభవం ఉంది. మెలకు రాకపోవడం తాను ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో అదే అనుభవం, తన అనుభవము అదిగా ఉంటుంది. మేల్కొన్న తర్వాత దేహంతో మమేకమై ఉన్నప్పుడు దేహం మాత్రమే అనుకున్నప్పుడు అది కాదు, ఈ దీనికి వచ్చినటువంటి తలంపు అనమాట అండి.